కనిగిరి నియోజకవర్గం. ఓకే. నా భూమిని ఒక 12 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించి దానిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఎన్ని కడతా నన్ను మీద తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నా. అయితే దానికి మన జడా శ్రావణ్ కుమార్ గారిని అడ్వకేట్ పెట్టాను. అయితే ఈ మధ్య కాలంలో అతను ఏదో నట్టనడకగా ఉంటున్నాడు సార్. మనం ఈ ఫినిషింగ్ మొత్తం కూలగొట్టారు. మొత్తం నా ఫినిషింగ్ వేసుకున్న నా పొలానికి వేసిన ఫినిషింగ్ మొత్తం రెడ్డి గారు మొత్తం వైఎస్సీపీ నాయకులంతా కూలగొట్టేశారు. పోలీసులు కేసు పెడితే పోలీసులు పట్టించుకోవటంలా, అధికారులకు తెలియపరిస్తే అధికారులు పట్టించుకోవటంలా. లాయర్ గారు ఏమన్నారు? లాయర్ గారికి ఇచ్చి లాయర్ గారిని దీని మీద ఏదైనా కంటెంప్ట్ కేసులంటే దానికి ఏమి సమాధానం చెప్పటంలా. ఎంతకాలం అయింది మీరు ఇచ్చి కూడా మనం ఇప్పుడు దరిదాపుగా 2000 సంవత్సరంలో ఇచ్చాము. దాని మీద స్టే ఇచ్చాడు. స్టే ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఇతను మళ్ళా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత ఆగిపోయింది. గుడిసెలు మాత్రం అందరితో రోజు ఒకటితో ఇల్లులు కట్టిస్తున్నాడు. దాని ఫినిషింగ్ మొత్తం పీకేసాడు. మన ఈ మధ్య కాలంలో పోయిన 29 కాదండి. మీరు అడ్వకేట్ గారికి ఫీజు డబ్బులు ఇచ్చారా? ఇచ్చాను. ఎప్పటికప్పుడు ఫీజులు ఇస్తూనే ఉన్నాం. ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు దరిదాపుగా నేను 1,00,000 దాకా ఇచ్చిన. మరి ఇప్పుడు స్టే తెచ్చారా? స్టే ఇచ్చాడు. దాని మీద పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. నేను రోజు కోర్టులో పిటిషన్ వేస్తున్నాను అంటాడు, కానీ నాకు దీని మీద కంటెంప్ట్ చేయమంటే చేయటం లేదు. జడ్జి గారు లేరు అంటాడు. కోర్టు గారికి నేను వస్తాను జడ్జి దగ్గర డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటే మమ్మల్ని అక్కడికి రానివ్వటంలా, తీసుకుపోవటంలా. నాకు కొంత సందేహం వచ్చిన తర్వాత మన కరవతి సుబ్బారావు డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకసారి అన్నగారితో మాట్లాడు, నిన్ను అవసరం అయితే నేను డైరెక్ట్ జడ్జి గారి దృష్టికి తీసుకుపోగలుగుతాడేమో అన్న నాకు ఒక శబ్దం చేశాడు ఆయన. దానికోసం ఆయనే ఈ నెంబర్ కూడా ఇచ్చాడన్నా. ఇప్పుడు మీద 12 ఎకరాలు మీ సొంతం అండి? మా పెదనాన్న గారి పేరుతో కొంత, నా పేరుతో కొంత. మాది ఉమ్మడి కుటుంబం సార్. మీ పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ పుస్తకాలు 18 లక్షల బ్యాంకుల క్రాప్ లోను, దాంట్లో 3 బోర్లు, A to Z అన్ని ఉన్నాయన్నా. ఇన్ని ఉండా కూడా అటాక్ పే చేశారు. వైసీపీ ఏంటి కార్యాలయం కడుతున్నారా? వైసీపీ వాళ్ళు అతని రెడ్డి గారు అతని మా భూమి పక్కన అతనికి భూమి ఉంది. అది అతను జీర్ణించుకోలేకపోయాడు. అతనికి అక్కడ 3 ఎకరాలు ఉంటే నాకు 15 ఎకరాలు ఉంది. మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా మీరు సాగులో ఉందా భూమి? అతను కబ్జా చేశాడు. నేను హాస్పిటల్కి పోయినానన్న. వాస్తవంగా అయితే నేను ఆ రోజు నేను ఇంటికాడ లేను, నారాయణ హాస్పిటల్ ఉన్నా. నేను కిడ్నీ హార్ట్ పేషెంట్. నేను హాస్పిటల్కి పోయింది చూసి అతను ఇంకా నిర్మాణం మొదలు పెట్టాడు. నేను 20 రోజులకు వచ్చే వరకు ఈ 18-20 రోజుల్లో అతని మొత్తం 3టికి ఫౌండేషన్ వేసేసాడు. ఏం నిర్మాణాలు చేశాడు ఆయన? సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం. ఆయనకేం హక్కు ఉందండి మీ పట్టాదారులో వేయటానికి? అతని నాయకుడు కదా సార్. మీ పేరు? నా పేరు సూర్యపోగు సామ్యుల్. మా నాన్న పేరు అబ్రహాం. అయితే అతని కావాలని మీరే సామాజిక వర్గం? ఎస్సీ మాదిగ సార్. ఏ ఊరు? నల్లమడుగుల, సిఎస్పురం మండలం, నల్లమడుగుల, ప్రకాశం జిల్లా. సిఎస్పురమా? చంద్రశేఖరాపురం, కనిగిరి నియోజకవర్గం. మరి అక్కడ నాయకుల దృష్టికి తీసుకెళ్లేదా? వేరే నాయకుల దృష్టికి ఈ విషయాన్ని? అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ వాళ్ళు టోటల్ ఈవిడ కూడా వైఎస్ఆర్ పార్టీ. ఎవరు అక్కడ? ఇక మనము ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను మా తాతయ్య దగ్గర నుంచి కమ్యూనిస్ట్ లోనే ఉంటున్నాము. నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే సిఎస్పురం మండల సెక్రటరీగా పనిచేశాను. 2014లో నేను హార్ట్ పేషెంట్ అయిన తర్వాత పార్టీ కొంచెం దూరంగా ఉంటూ వచ్చిన, ఆరోగ్యరీత్యా బాగులేదు. ఇప్పుడు స్టే ఉండా కూడా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారని కాబట్టి మరి మీరు ఆ పోలీస్ ప్రొటెక్షన్ వేయొచ్చు కదా? పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీస్ ప్రొటెక్షన్. మరి ఏం చేస్తున్నారు పోలీసులు వచ్చి? పోలీసులు కూడా పట్టించుకోలేదు సార్. పోలీసులు నా మీద 46 కేసులు పెట్టారు. నా భార్య మీద, నా మీద, నా కొడుకు మీద. దేనికి మీ మీద కేసులు పెట్టడం? మీ మీద కేసులు పెట్టమంటే 46 కేసులు? 46 కేసులు పెట్టారు సార్. నేను తిడుతున్నానని, కొట్టిన పోయినానని, రౌడీ సీటర్ పెట్టించి. ఎవరైనా వైసీపీ నాయకుడు అక్కడ పేరు? ముడమాల నారాయణ రెడ్డి.
ఏంటి ఆయన డిజిగ్నేషన్ అక్కడ? ఆ? ఏంటి ఆయన హోదా ఏంటి పార్టీలో? ఆయన పార్టీలో మండల నాయకుడు సార్. పార్టీ మండల ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. మీ ఎమ్మెల్యే ఎవరు? బుర్రా మధుసూదన్ యాదవ్. వైసీపీనా? వైసీపీ సార్. నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడన్న ఈ 2000 సంవత్సరం నుంచి. కనీసం ఇంటికి 2400 కరెంట్ బిల్లు ఒక నెలకు. వాడి హెల్పర్ కి పిలిస్తే వాడే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిపోతాడు ఏదేం చేసి. నెలకు 2400 కరెంట్ బిల్లు అన్న నా ఇంటికి. నా ఇంట్లో 2 ఫ్యాన్లు ఉన్నాయన్నా. నాది 2 రూములు, ఒక ఫంక్షన్, ఒక పల్లెటూరు ఉండేది. ఆ విధంగా నన్ను రకరకాలుగా సతాయిస్తున్నారన్న. ఇప్పటికీ 30 లక్షలు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టానన్నా. నాతో నన్ను ఆర్థికంగా 30 లక్షలు ఇబ్బంది పెట్టారన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నా కొడుకు పనిచేస్తుంటే ఆ అబ్బాయిని కూడా పీకేసి పక్కన పడేశారు. మందుల కోసం కూడా ఇబ్బంది పడే స్థితి నాదన్నా. అక్కడ ఎస్ఐ సిఐ వాళ్ళు ఏమంటారు మీరు వెళ్ళి మాట్లాడితే? ఎమ్మెల్యే గారితో మాట్లాడమంటారు. ఎమ్మెల్యే గారు ఏమంటాడంటే నువ్వు కేసు విత్డ్రా చేసుకోపో అంటాడు. ఏం కేసు? కోర్టులో వేసిన కేసా? కోర్టులో వేసింది. విత్డ్రా చేసుకుంటే ఏం చేస్తారంట? ఏం చేస్తాడు, నీకు భూమి లేదు పో అంటాడు. అది సరే, నేను నా ప్రయత్నం నేను చేస్తా. తప్పనిసరిగా నీకు సాయం చేస్తా. మీరు గట్టిగా నిలబడండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటివరకు నా దృష్టిలో రాలేదు కదా ఈ విషయం. రాలేదన్నా. తప్పనిసరిగా చేసి పెడతానండి. నా ప్రయత్నం నేను చేస్తా. అదే కాదన్నా, మొత్తం ఇక్కడ 500 ఎకరాల గ్రేజింగ్ ల్యాండ్ ను ప్రభుత్వానికి ఇచ్చారు సర్పంచ్ గారు 2014. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఫస్ట్ క్లాస్ ప్రోగ్రామ్ లో 149 మంది లబ్ధిదారులను జాబితా తయారు చేసి అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ చేశారు. ల్యాండ్ మీద కూడా అందరూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. వాళ్ళని దాంట్లోకి పోనీయకుండా అడ్డుకుంటారు వీళ్ళు. ఓహో, అదొకటి ఉందా? వాళ్ళని వ్యతిరేకించే శక్తి కూడా ఇక్కడ లేదు. కారం షెడ్డులో ఏ విధంగా పరిస్థితి ఉందో అంతకన్నా ఎక్కువ ఉందన్న ఇక్కడ రెడ్డి గారి. టోటల్ గా ఇక్కడ వాళ్ళు విధ్వంసం చేసింది. జేసీపీలో ఎన్ని తీసుకుపోయి పొలంలో ఉన్న కంచెన్ మొత్తం తొలగిస్తుంటే ఒకసారి వీడియో తీసి వాళ్ళలో ఒకటి పెట్టాడు. నీకు ఒకసారి వీడియో పెడతాను చూడన్నా ఒకసారి. సరే సరే. మీ పేరేమన్నారు సార్? నా పేరు సామేల్. సామేల్ గారు, నేను తప్పనిసరిగా దీని గురించి నేను గట్టిగా ఆలోచిస్తా. నీతోటి శనివారం గాని ఆదివారం గాని మీద పర్సనల్ గా వచ్చి నేను కలసాలనుకుంటున్నాను. వచ్చేయండి, విజయవాడ వచ్చి కలసండి. ఓకేనా. అందుకేనన్నా, ఇంకా వేరే ఏం లేదు. నా పరిస్థితి ఇదన్నా. ఓకే. నా భార్య మీద, నా కొడుకు మీద క్రిమినల్ కేసులు పెట్టించారు. ఆర్డీఓ, తహసీల్దారు, ఎంఆర్ఓ, ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్ తోటి ఆమెను నేను పట్టుకోబోయానని, ఆమెను హరాస్మెంట్ చేసినానని. ఓకే. నేను నా భార్య వాళ్ళ ఇంటి మీద కొట్టను పోయినామని ఎస్టీల తోటి నా మీద. ఆ గుడిసెలు వేసే వాళ్ళంతా బయట నుంచి వచ్చినటువంటి విలేజెస్ లే. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, స్థానికులకి ఎవరికి ఇల్లు లేకుండా లేదన్న అక్కడ. అసలు మీ పట్టా భూముల గుడిసెలు ఏంటండి? అది అసైన్మెంట్ ల్యాండా పట్టానా? కొంత 71లో కొంత పట్టన్న 7 ఎకరాలు మా పెదనాన్న గారి పేరుతోటి. 2000 సంవత్సరంలో నా పేరుతో అసైన్మెంట్ అన్న 5 ఎకరాలు. దాంట్లో 3 బోర్లు అన్నా. ఆ 12 ఎకరాలు మీకు ఆ పొలంలో పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా? పాస్ పుస్తకాలు 1B రికార్డు ఉంది, బ్యాంకు. మీరు ఆ భూ యజమానులుగా ఉన్నారు, మీరు ఆ భూమి మీద లోన్లు కూడా తీసుకున్నారు. 18 లక్షల కాపులు ఉందన్న. ఈ రోజు మీరు ఎంక్వైరీ చేసినా ఓకే, అలాగనే ఉండాలన్న సిఎస్పురం సిండికేట్ బ్యాంకు. ఓకే. ఆ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న. ఓకే సామేల్ గారు. ఓకే. నేను ఒక హార్ట్, కిడ్నీ, కొలెస్ట్రాల్, లో బీపీ, నరాల బలహీనత అన్న 5 జబ్బులతో బాధపడుతున్నా. రోజుకు నాకు 21 మాత్రం మెడిసిన్ మింగాలన్నా. నన్ను ఆర్థికంగా 30 లక్షలు నష్టపెట్టారన్న ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా.